హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కిచెన్. ఈరోజు మనం రాగి సూప్ ఎలా చేయాలో చూద్దాం. సో బాడీకి కూల్గా హెల్దీగా ఉండే రాగి సూపు ఈరోజు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను. ఒక 2-3 స్పూన్స్ గీ వేసుకుందాం. జింజర్ వేస్తున్నాను చూడండి. అల్లం కొంచెం పచ్చివాసన పోయే వరకు లైట్గా ఇలాగా అయిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి ఒక్కటి తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి నెయ్యిలో కొంచెం కుక్ అయ్యేలాగా కలుపుగా. ఆనియన్ కూడా వేస్తున్నాను, చాప్ చేసుకున్న ఆనియన్ పీసెస్. చాలా ఈజీ అండి, హెల్దీ అండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒక కప్పు క్యారెట్ వేస్తున్నాను, తర్వాత గ్రీన్ పీ, నెక్స్ట్ స్వీట్ కార్న్. మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 చూస్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఉడకనిద్దాం. వెజిటేబుల్స్ అక్కడ కుక్ అవుతున్నాయి. ఈలోపు ఒక 2 స్పూన్స్ రాగి ఫ్లోర్ని నేను వేరే బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం. చూడండి, ఇలాగ నీట్గా ఉండలు లేకుండా కలిపాను. మన వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి కాబట్టి నేను ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసాను. కావాలంటే ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేలాగా మూత పెట్టి ఉంచుదాం. చూడండి, ఆల్మోస్ట్ మన వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను కొంచెం పెప్పర్ని యాడ్ చేస్తున్నాను. నేను గ్రీన్ చిల్లీ కొంచెమే వేసాను. సో ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంచెం అలాగా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఒకసారి మొత్తము నీట్గా కలుపుకున్నాను. ఆల్మోస్ట్ వాటర్ అంతా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ మనం కలుపుకొని ఉంచుకున్న రాగి పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నీట్గా కలుపుకున్నాను. ఇప్పుడు మీకు కావాలంటే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు లేకుండా మనము కలపాలి. కొంచెం చిక్కపడే వరకు ఒక 1-2 మినిట్స్ కవర్ చేసి ఉంచుదాం. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా పైన బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే సూపు. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకొని కొత్తిమీరని ఇలా చల్లుతున్నాను. ఇప్పుడు ఒకసారి నీట్గా కలుపుకొని. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా, విటమిన్ సి కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మన సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి, క్రీమీ స్ట్రక్చర్, థిక్గా చాలా బాగుంది. చాలా ఈజీ ప్రాసెస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మన హెల్దీ రాగి సూప్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్రెండ్స్.